పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ ప్రాజెక్టు గురించే చర్చ నడుస్తుంది. ఎందుకు అంటే ఈ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయి. ముఖ్యంగా అవకతవకలు జరిగినప్పుడు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, భారతీయ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అయితే ఏర్పాటు చేసింది. విచారణ అంటే అవకతవకలకు సంబంధించి విచారణ కోసం. దీంట్లో భాగంగా ఇంజనీర్లను ఇతర అధికారులను అయితే ఇప్పటికే విచారించింది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. అప్పుడు ముఖ్య పాత్రలు పోషించిన ఈ ప్రాజెక్టుకి సంబంధించి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి, అలాగే ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి వీళ్ళను ఇప్పుడు విచారించడానికి సిద్ధమైంది. ఆల్రెడీ ఇప్పటికే ఈటల రాజేందర్ని అయితే అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ని విచారించింది. అలాగే ఇవాళ తన్నీరు హరీష్ రావుని, అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుని అయితే విచారించబోతుంది. అంతా ఉత్కంఠగా ఉన్నారు. ఎందుకు అంటే ఈటల రాజేందర్ విచారణ తర్వాత బయటకు వచ్చేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. కేబినెట్ ఆమోదం తెలిపింది అప్పుడు ప్రాజెక్ట్ కి. దాంట్లో నేను కూడా ఉన్నాను కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా. అలాగే ఫండ్స్ రిలీజ్ చేయడం వరకే మా బాధ్యత, కానీ దాని ప్లానింగ్ ఎలా కట్టాలి, ఏంటి, ఎంత బడ్జెట్ అన్ని వాళ్ళు రూపొందిస్తే దానికి తగ్గట్టు మేము ఫండ్స్ రిలీజ్ చేయడం వరకే నా బాధ్యత, కానీ ప్లానింగ్ సంబంధించి నాకు ఎలాంటి విషయం అంటే తెలీదు. అంటే నాకు ప్లానింగ్ సంబంధించి అన్ని వాళ్ళే నిర్ణయాలు తీసుకున్నారని ఈటలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఇక మేడిగడ్డ బ్యారేజ్ లో 2 పిల్లర్లు కుంగిపోవడం, ఇక అన్నారం సుందిళ్లలో బుంగలు ఏర్పడడం, దీని వల్లనే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంటే నాణ్యతలేమి ఎక్కువగా కనిపిస్తుంది ప్రాజెక్టులో, కానీ భారీ ఖర్చు జరిగింది. మరి ఎక్కడ పోయినాయి ఆ డబ్బులు? అంత డబ్బులు ఖర్చు చేసినప్పుడు నాణ్యత కూడా అంతే ఉండాలి కదా అనే ఉద్దేశంతో ప్రస్తుత ప్రభుత్వం అయితే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అయితే ఏర్పాటు చేసింది. దాంట్లో భాగంగా ఇవాళ హరీష్ రావు, అప్పటి ఆర్థిక మంత్రి హరీష్ రావు అయితే క్లియర్ గా ఈ విచారణకు హాజరు కాకముందే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలంగాణ భవన్ లో ఇవ్వడం జరిగింది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టాము, ఎవరి కోసం కట్టాము, ఎలా కట్టాము క్లియర్ గా అయితే చెప్పడం జరిగింది. చెప్పినప్పటికీ కూడా మరి ఇవాళ కమిషన్ ముందు హాజరైనప్పుడు ఆ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అడిగే క్వశ్చన్స్ ఏంటి, మరి హరీష్ రావు ఏం సమాధానం చెప్పబోతున్నాడు అనే ఉత్కంఠ అయితే అందరిలో రాజకీయ వర్గాల్లో రేగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్గాల్లో, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకులు. ఎందుకంటే తన్నీరు హరీష్ రావు ఒకవేళ అరెస్ట్ అవుతాడా ఇవ్వాలనే, అంటే పీసీ ఘోష్ కమిషన్ అడిగిన క్వశ్చన్ కి సరిగా ఆన్సర్ చేయకపోతే అరెస్ట్ అవుతాడా? దానికి తగ్గట్టుగానే బీఆర్కే భవన్ దగ్గర భారీ ఎత్తున బందోబస్తు అయితే పెట్టడం జరిగింది ఈ ప్రభుత్వం. ఒకవేళ అవకతవకలు జరిగినట్టు క్లియర్ గా తెలిస్తే అక్కడి నుంచి అంటే హరీష్ రావుని అరెస్ట్ చేసి తీసుకెళ్తారా? మరి ఏం జరగబోతుంది అని ఒక పెద్ద ఉత్కంఠ అయితే కలుగుతుంది. ఇక దానికి తగ్గట్టుగానే 11వ తారీఖు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరు కానున్నారు. దీనికి తగ్గట్టుగానే దీనికోసం ఇప్పటికే హరీష్ రావు మాజీ ముఖ్యమంత్రి చాలా సార్లు అక్కడ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఇద్దరు చాలా సార్లు భేటీ అయ్యారు. దీనికి ఎలా సమాధానం చెప్పాలి, ఈ కమిషన్ ముందు వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఏ విధంగా మాట్లాడాలని ఇద్దరే ఇప్పటికే ప్లాన్స్ అయితే చేసుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా హరీష్ రావు ఇచ్చాడు. కానీ ఇవాళ ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ మాత్రం అందరిలో కలుగుతుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.